40 రోజుల ఉపవాస ప్రార్థనలో భాగంగా ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో చూద్దాం. లూకా సువార్త 7వ అధ్యాయము 23వ వచనము. నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని వారికి ఉత్తరం ఇచ్చాను. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే, మనం అనేక సార్లు దేవుని పైన చాలా డౌట్ పడుతూ ఉంటాం. ఆయన ప్రామిసెస్ ఇచ్చినప్పటికీ, వాగ్దానాలు ఇచ్చినప్పటికీ, ఇది నా జీవితంలో జరుగుతుందా, అసలు నేను దానికి అర్హుడనా అర్హురాలనా అనేసి చాలాసార్లు సందేహపడుతూ ఉంటాం, అభ్యంతర పడుతూ ఉంటాం, డౌట్ పడుతూ ఉంటాం. అయితే ఆయన అంటున్నాడు, ఆయన విషయమై అభ్యంతర పడని వాళ్ళు ధన్యులంట. మరి దేవుడు ఈ 28వ దినాన మనకి వాక్కు ద్వారా మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ విషయాలలో ఆయన మీద డౌట్ పడుతున్నావో నాకు తెలియదు, కానీ నీకు ఆయనకు మాత్రం తెలుసు. ఆ డౌట్స్ అన్నీ తీసివేసి కేవలం ఆయనపై మాత్రం విశ్వాసం ఉంచు అనేసి ఆయన వాక్కు ద్వారా నీకు సెలవిస్తున్నాడు. మరి ఇంకా ఆయన మీద డౌట్ పడే స్థితిలో ఉంటున్నావా? ఒకవేళ వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చడానికి కొంచెం టైం పడుతుండొచ్చు. ఆ వెయిటింగ్ పీరియడ్లో నువ్వు ఎంతగా ఆయన స్తుతిస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. స్థితిని మారుస్తుంది. నువ్వు ఆయన విషయమై అభ్యంతర పడక ఆయన యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగాలని ఆయన ఎంతగానో కోరుతున్నాడు. కాబట్టి ఈ యొక్క వాక్యం విషయమై ఎక్కువగా ప్రార్థించి అభ్యంతర పడే స్థితిలో ఉండక ఆయన మీద విశ్వాసం ఉంచుకొని ఆయన నానుకొని జీవించాలని ఆయన కోరుతున్నాడు. ఇక వాక్యంను దేవుడు నా జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్.